డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యూనివర్సిటీ ఫీ ఎప్పుడు పే చేయాలి, మనం ఏ టైంలో పే చేయాలి అన్న విషయాల గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఒక 2 కామెంట్లు అయితే రావడం జరిగిందన్నమాట. వేరే విద్యార్థులు కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్ పెట్టేశారు. తర్వాత ప్రాసెస్ ఏంటి, ఈ ఫీజు ఎప్పుడు కట్టాలి, 5,600 గురించి ఏంటి అని చాలా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయన్నమాట. మరి టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ డిఎంలో కానీ, యూట్యూబ్ కామెంట్స్లో కానీ. మెయిన్గా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనకి ముఖ్యంగా రేపు సాయంత్రం 8 గంటల వరకు మనకి వెబ్ ఆప్షన్ పెట్టేందుకు టైం అయితే ఉంది. టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు కదా. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మెయిన్గా మనకి అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే ఉంటుంది అన్నమాట. మీరు వెబ్సైట్కి అయినా చూసుకురావండి, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో మనకి ఏ కాలేజ్ వచ్చింది, మనకి ఇచ్చిన కాలేజ్లో రిపోర్టింగ్ చేసేటప్పుడు ఆ కాపీ అయితే ఇవ్వాలన్నమాట. ఆ కాపీ మనకి కావాలంటే ఈ 5,600 అయితే యూనివర్సిటీకి అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా పే చేయాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ ఏ సీట్ షాల్ రిపోర్ట్ అట్ ది కాలేజ్ విత్ ఇన్ ద రిపోర్టింగ్ షెడ్యూల్ బై ది డౌన్లోడింగ్ అలాట్మెంట్ ఆర్డర్ ఆన్ పేమెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఫీ 5,600 అని చెప్పారు. ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా యూనివర్సిటీ ఫీ కింద 5,600 అయితే పే చేయాలి. పే చేసిన తర్వాతనే మనకి అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా నేను చెప్పే విషయాలు మొత్తం క్లియర్ కట్గా మెల్లిగా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా అయితే వినండి. అర్థమవుతుంది కదా. ముఖ్యంగా మీకు ఒక డెమో అయితే చూపిస్తాను. ఇది అలాట్మెంట్ ఆర్డర్ డేటా వచ్చింది అనుకోండి, మనకి వెబ్సైట్లో పెడతారు. ఇలాగా ఒక పేరు అయితే చూస్తానమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ లక్ష్మీ ప్రసన్న అయితే ఉంది. మనకి ఏ కాలేజ్ వచ్చింది, ఆంధ్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనకాపల్లి. ఒకసారి ఇక్కడ ఏంటంటే ఒకసారి చూసుకొని మనం డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. అర్థమవుతుంది కదా. ఒకసారి యూనివర్సిటీ ఫీ పే చేస్తే మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ మనం కట్టాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఒకసారి కడితే చాలు. అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్క విద్యార్థులు కూడా సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ కాపీ కోసం ఈ యూనివర్సిటీ ఫీ అయితే పే చేయాలి, 5,600. ముందుగా మీరు అందరూ కూడా రెడీ అయితే పెట్టేసుకోండి. అర్థమవుతుంది కదా. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, అందరూ కూడా రెడీ అయితే పెట్టుకోండి. యూనివర్సిటీ ఫీ ప్రతి ఒక్కరు అయితే పే చేయాలి సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు. ముఖ్యంగా చాలామంది చాలా కామెంట్స్ అయితే రావడం జరుగుతుంది. అన్ని పిక్ చేసుకొని వీడియోస్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయినా మన ఛానల్ మీకు అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీపీటీ అన్నమాట. మనకి ముఖ్యంగా గవర్నమెంట్ కోటాలో కౌన్సిలింగ్లో సీట్ ఇస్తే గవర్నమెంట్ అందించే ఫీజు రియంబర్స్మెంట్ 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి ముఖ్యంగా మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. మనకి పెర్ ఇయర్ సంబంధించి ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ అయితే చేస్తారు.